హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఎవ్రీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే ట్రేడర్ తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని మనం మార్కెట్లో ఎలాగ అర్థం చేసుకోవాలి, ఓకే. సో ఎలాగ మైండ్ సెట్ని మనం బిల్డ్ చేసుకోవాలి, సైకాలజీని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది, ఓకే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఫస్ట్ది వచ్చేసరికి మనము మార్కెట్లో ఎప్పుడు కూడా స్టూడెంట్గా ఉండాలి, గ్యాంబ్లర్గా కాదనమాట. సో ఎందుకు అంటే ఎప్పుడైతే మనం చార్ట్స్ని చూసినప్పుడు మనం ఒక స్టూడెంట్గా ఉంటామో, చార్ట్స్ అనేవి ఒక క్లాస్ రూమ్గా అండ్ ఎవ్రీ ట్రేడ్ అనేది ఒక టెస్ట్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కాల్ సైడా పుట్ సైడా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయి అడిగేది ఏంటంటే కాల్ సైడ్ ఉంటుందా మార్కెట్, పుట్ సైడ్ ఉంటుందా అని అంటాడు అనమాట. సో కాల్ సైడ్ ఉంటుందా పుట్ సైడ్ ఉంటుందా అంటే దాని అర్థం ఏంటి, ఏదో ఒక గ్యాంబ్లింగ్ లాగా అనమాట. ఏదో ఒక సైడ్ నేను పెట్టాను అంటే నాకు అమౌంట్ ప్రాఫిట్ డబుల్ అయిపోతుంది. సో ఇదంతా ఏంటంటే గ్యాంబ్లర్ యొక్క సైకాలజీ. సో మనం ఎప్పుడైతే గ్యాంబ్లర్గా మార్కెట్లో ఉంటామో 2-3 టైమ్స్ మనం విన్ అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మనం లూస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు కూడా మార్కెట్ దగ్గర మనం ఒక స్టూడెంట్ లాగా ఎప్పుడైతే మనం ఉంటామో, సో అప్పుడు మనం మార్కెట్లో ఎక్కువ ప్రాఫిట్స్ని మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడు కూడా మార్కెట్ చూడండి, ద మార్కెట్ డస్ నాట్ డిఫీట్ యూ, యువర్ ఎమోషన్స్ టు. మార్కెట్ ఎప్పుడు కూడా మనల్ని ఓడించదంట, బట్ మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవే మనల్ని మార్కెట్లో ఫెయిల్యూర్గా చేస్తాయి అనమాట. సో ఏంటి ఆ ఎమోషన్స్ అంటే ఫియర్, గ్రీడ్, ఓకే. సో ఈ రెండు అనేది మనకి ఇంపార్టెంట్ ఎమోషన్స్ అనమాట. ఫియర్ అంటే మార్కెట్ని చూసి భయంతో ట్రేడ్ చేయడం, ఎందుకు వెళ్తామో ట్రేడ్లోకి తెలియదు, ఎందుకు వస్తామో తెలియదు. సో ఈ ఫియర్ ఏదైతే ఉంటో ఇది. దెన్ గ్రీడ్ అనమాట. సో ఓవర్ ట్రేడింగ్ చేస్తారు కొంతమంది, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా కూడా సరిపోవు అనమాట. సో ఇట్లా ఓవర్ ట్రేడింగ్ అండ్ ఫియర్ ఎప్పుడైతే మనకు ఈ ఎమోషన్స్ అనేవి ఉంటాయో, సో ఈ ఎమోషన్స్నే మనల్ని మార్కెట్లో డిఫీట్ చేస్తాయి, కానీ ఎప్పుడు కూడా మార్కెట్ మనల్ని డిఫీట్ చేయదు. సో దిస్ ఈజ్ సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి మార్కెట్లోకి మనం వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్ళాలన్నమాట. సో ఎట్లాగ ప్రిపేర్ అవ్వాలి, మనకంటూ ఒక కాన్సెప్ట్ తెలియాలి. సో ఆ కాన్సెప్ట్ని మనం మార్కెట్లో ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, సో డోంట్ చేస్ ద ట్రేడ్స్. ట్రేడ్ చేసేయడం అంటే ఏంది, ఒక 2 రెడ్ క్యాండిల్స్ పెద్దవి పడితే ఓకే మార్కెట్ అంతా పుట్ సైడ్ ఏనేమో అని పుట్ సైడ్ ట్రేడ్ చేయడం అనమాట. లేకుంటే కాల్ సైడ్ మంచి క్యాండిల్స్ కనపడితే మళ్ళీ కాల్ సైడ్ ఏమో. సో ఇట్లాగా మనం ట్రేడ్స్ని చేయకూడదంట. దెన్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్, ఒక ప్రాపర్ సెటప్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. చూడండి, ద రైట్ ఆపర్చునిటీ ఆల్వేస్ కమ్స్ టు ఏ ఫోకస్డ్ మైండ్. ఫోకస్డ్ అంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్తో ఎవరైతే ఉంటారో, ఒక ప్రాపర్ ట్రేడింగ్ చేయడానికి ఒక ప్రాపర్ సబ్జెక్ట్, ఓకేనా, లేకపోతే ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఎవరైతే నేర్చుకుని ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో సక్సెస్ అవుతారనమాట. నెక్స్ట్, విన్నింగ్ ట్రేడర్గా నువ్వు ఉండాలంటే, ఓకే, నువ్వు చేసే ప్రతి ట్రేడ్స్ విన్ అవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే విన్నింగ్ ట్రేడర్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో థింక్ చేస్తాడనమాట. సో అంటే అర్థం ఏంటి, ఒకరోజు రెడ్ వచ్చినంత మాత్రాన ఇంకా ఫెయిల్యూర్, నేను మార్కెట్లో సక్సెస్ కాలేను అని అనుకోడు. లేకపోతే ఒకరోజు గ్రీన్ డే అయినంత మాత్రాన ఇంకా నేను మార్కెట్లో మాస్టర్ అయిపోయాను అని అనుకోడు అనమాట. సో విన్నింగ్ ట్రేడర్ ఎవరైతే ఉంటారో అంటే దీని అర్థం ఏంటి అంటే రిస్క్ రివార్డ్ రేషియోని విన్నింగ్ ట్రేడరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తాడనమాట. సో ఓవర్ నైట్ బిల్ గేట్స్ అవ్వడానికి విన్నింగ్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఆలోచించడు. విన్నింగ్ ట్రేడర్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ నేను ఎప్పుడు ఎట్లాగా మార్కెట్లో సస్టైన్ అవ్వాలి సో అనేది విన్నింగ్ ట్రేడర్ ఆలోచిస్తాడనమాట. తర్వాత ప్రెడిక్షన్ వర్సెస్ రియాక్షన్. చూడండి, ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ ప్రెడిక్షన్, ఇట్స్ అబౌట్ రియాక్షన్ అనమాట. అంటే మార్కెట్ షోస్ ఇట్స్ అండ్ యూ జస్ట్ రెస్పాండ్ వైస్లీ. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దానికి మనం రెస్పాండ్ అవ్వాలి, కానీ ఈరోజంతా మార్కెట్ గ్రీన్లోనే ఉంటుంది, ఈరోజంతా మార్కెట్ రెడ్లోనే ఉంటుంది అని చెప్పి ప్రిడిక్షన్స్తో మనం మార్కెట్లోకి వెళ్తే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు మనం మార్కెట్కి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి మార్కెట్ డైరెక్షన్ని మనం కనుగొన్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే మార్కెట్లో రెస్పాండ్ అవుతామో సో అప్పుడే మన ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి. బ్లైండ్గా ఏదో ఒక డైరెక్షన్ మీద మనం మార్కెట్లోకి వెళ్ళామంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్ట్రాంగ్ మైండ్ మనకి మార్కెట్లో ఉండాలన్నమాట. చూడండి, మనం క్యాపిటల్ని ఎంత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో మన మైండ్ సెట్ని కూడా అంతే స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ మైండ్ సెట్ యాజ్ మచ్ యాజ్ యువర్ క్యాపిటల్ అనమాట. ఎందుకంటే ఏ స్ట్రాంగ్ మైండ్ కెన్ రికవర్ ఎనీ లాస్. ఎంత లాస్ అయినా కూడా మనకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే, అంటే ఒక స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఉంటే, సో ఎప్పుడైతే ఇవి మనకు ఉంటాయో ఖచ్చితంగా
ఎంత లాస్ అయినా కూడా మనం రికవర్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రిపరేషన్ లేకపోతే, ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకపోతే, ఒక ప్రాపర్ కాన్సెప్ట్ మన దగ్గర లేకపోతే మైండ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. స్ట్రాంగ్గా ఉండకపోతే ఎక్కువ లాస్ అయిపోతాం, కానీ లాసెస్లో నుంచి రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. లాస్ట్ థింగ్ వచ్చి సక్సెస్ ఇన్ ట్రేడింగ్. ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి 3 అంటే, ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాటజీ. ఓకే, మనకు ఒక మంచి కాన్సెప్ట్ తెలియాలి, మనకు ఒక మంచి స్ట్రాటజీ తెలియాలి. ఆ స్ట్రాటజీలో మనకి మినిమం 90% సక్సెస్ రేట్ అనేది ఆ స్ట్రాటజీకి మనకు ఉండాలి. సో ఎప్పుడైతే అలాంటి స్ట్రాటజీని మనం నేర్చుకుంటామో ఖచ్చితంగా మార్కెట్లో మనం విన్ అవ్వడానికి స్ట్రాటజీ అనేది హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ వచ్చి డిసిప్లిన్ అనమాట. ఓకే, సో రోజుకి ఎన్ని ట్రేడ్స్ చేయాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఓకే, సో ఎన్నిసార్లు నేను ట్రేడ్స్ చేసినప్పుడు సో ఎంత లాస్ నేనైతే నేను ట్రేడ్ని క్లోజ్ చేసేయాలి. ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెన్స్ ఉండాలన్నమాట. సో మనం ఏ స్ట్రాటజీ అయితే రెడీ చేసుకున్నామో ఓకే, దానికంటూ ఒక సెటప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళాలి. సో మనం పేషెన్స్గా మన సెటప్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈ 3 ఎవడైతే మెయింటైన్ చేస్తాడో ఖచ్చితంగా వాడు ట్రేడింగ్లో సక్సెస్ అవుతాడు అనమాట. ఒక్కటి మిస్ అయినా కూడా మనం మొత్తం కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫుల్ కాన్సెప్ట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక ప్రాపర్ కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే, ఓకే, ఒక ప్రాపర్ స్ట్రాటజీని మీరు నేర్చుకొని దాన్ని మీరు ట్రేడింగ్లో అప్లై చేసుకోవాలి అని అనుకుంటే, నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది ఫ్రెండ్స్, అది నేను మీకు టీచ్ చేస్తాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ షార్ట్ టర్మ్ కోర్స్ అనేది నా దగ్గర ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది. ఓకే, నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. డైలీ నేను మార్నింగ్ మార్కెట్లో 9:15కి లైవ్కి వస్తాను. సో 9:15 నుంచి 10 వరకు నేను లైవ్లో ఉంటాను. సో ఫ్రీ లైవ్ సెషన్స్ నేను చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.